సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్. ఇవాళ డే 18. అదే మార్నింగ్ మెక్లాంగ్ రైల్వే లైన్ వెళ్ళాం కదా, రైల్వే మార్కెట్కి. సో అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ 2 hours డ్రైవ్ చేసి మళ్ళీ వచ్చి రూమ్ చెక్అవుట్ చేసేసి బిఫోర్ 12 రూమ్ చెక్అవుట్ చేయాలి. 11:40కి అలా చెక్అవుట్ చేసి మళ్ళీ 1 o'clock ఏమో రెంటల్ బైక్ రిటర్న్ చేయాలి. సో బిఫోర్ 12:30 ఆ టైంకి 12:15 అలా టైంకి ఇచ్చేసి ఫస్ట్ అయుతాయ వెళ్దాం అనుకున్నాము యాజ్ పర్ ప్లాన్. బట్ ఇప్పుడు కొంచెం చేంజ్ చేసాం అనమాట. ఇది క్లైమేట్ మారుతున్నాయి మన డెసిషన్స్, ఏం చేస్తాం. ఎందుకంటే అయుతాయ వచ్చేసి బ్యాంకాక్ సిటీకి 1.5 hour దగ్గర 1 hour 15 minutes అనుకున్నాం. నేను మళ్ళీ బ్యాంకాక్ రావాలి, చుట్టూ తిరిగి పైకి వెళ్ళి మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ మీరు వేరే కంట్రీ వెళ్ళాలంటే ఇక్కడికి బ్యాంకాక్ వచ్చి వెళ్ళాలి. సో మనం సర్కిల్ వేస్తాం. సో ఇప్పుడు ఏం చేశానంటే చియాంగ్ మాయ్ వెళ్దామా అంటే చియాంగ్ మాయ్ ట్రైను మార్నింగ్ 4-5 AM వెళ్తుంది. ఆ టైంకి వెళ్ళి అక్కడ అప్పుడు దాకా చూడండి, నేను ఈ సీట్లో కూర్చుని వెళ్ళాలి. మధ్యలో నిన్న యాన్షియన్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒకటి చెప్పే కదా, నా ప్లాన్లో ఒకటి ఉంది సుఖతాయ్ అని, బాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఉందని చెప్పేసి ఆ సుఖతాయం కవర్ చేద్దామని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ పెట్టుకున్నా. సో ఈ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ దగ్గర ఉన్నాయి అయుతాయ అవన్నీ మనం బ్యాంకాక్ వచ్చి కూడా రెంట్ల బైక్ తీసుకుని కవర్ చేయొచ్చు, లేదంటే వచ్చేటప్పుడైనా కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్దాము, పైన కవర్ చేసుకుని కిందకు వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇక్కడ నుండి ఇది ఆర్డినరీ ట్రైన్ కాదు, కొంచెం ర్యాపిడ్ ఫాస్ట్ ట్రైనే. నాకు వచ్చేసి ఇది టికెట్ నాకు జస్ట్ 1.5 hour ముందు బుక్ చేసుకున్నా. అంటే ఇది 2:15 కంటే 1 o'clock బుక్ చేసుకున్నా. ఇదే ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి అది బెస్ట్. అదే మనం కౌంటర్కి వచ్చేసాం అనుకోండి, వాడు అడుగుతాడు, లైన్లో నుంచోవాలి, మళ్ళీ అడు పాస్పోర్ట్ అడుగుతాడు. అఫ్కోర్స్ సాఫ్ట్ కాపీ సరిపోతుంది, మళ్ళీ మనం క్యాష్ యాక్సెప్ట్ చేస్తాడు, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యాక్సెప్ట్ చేయడు. సో అదో ప్రాబ్లం. సో ఏంటంటే ఇప్పుడు 2:15 డిపార్చరు, 2:05 అయింది, ఇంకా 10 minutes డిపార్చర్ అవుతుంది ఈ ట్రైన్. సో ట్రైన్ వచ్చేసి లోపల ఇలా ఉంటుంది, 2+2 కాన్ఫిగరేషను. వీళ్ళ దృష్టిలో, మన దృష్టిలో 1.5 into 1.5 ఈ బుట్ట సీట్లు. ఇక్కడ ఇంకోటి పడతాడు, నాకు అర్థం కాదు. సరే ఒక్కొక్కళ్ళు ఒకటి. ఏంటంటే మీటర్ గేజ్ కాబట్టి మనకి మీద బుట్ట ట్రైన్లు కాబట్టి ఇది లోపల. కాకపోతే అంతకుముందు సురత్పల్లి నుండి వచ్చే ట్రైన్ మీద బాగుంది, నార్త్కి వెళ్ళే ట్రైన్లు బాగుంటాయంట. ఎందుకంటే ఈ ట్రైన్ మొత్తం ఏసీ బోగీలన్నీ ఫారినర్స్ రిజర్వ్ చేసుకున్నారు. ఇలాంటి బోగీలన్నీ అంతా చూస్తున్నారు కదా, బ్యాచ్ ఎలా ఉందో. టికెట్ దొరకడం కష్టం, మినిమం 10 days ముందు రిజర్వ్ చేసుకోవాలి. సో అది విషయం. సో అయితాయ వచ్చేటప్పుడు కవర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఫిత్ సనులోక్ అనే ఊరికి నేను వెళ్తున్నా. అక్కడ నుండి సుఖతాయ్ 1 hour. నేను ఫిత్ సనులోక్నే నైట్ స్టే చేసి మార్నింగ్ అక్కడ సుఖతాయ్లో రెంట్ల బైక్ తీసుకోవడం అంటే చాలా చిన్న ఊరు. మన మెయిన్ రైల్వే లైన్కి కొంచెం 1 hour లోపలికి వెళ్ళాలి, 1.5 hour. సో ఎందుకంత డైరెక్ట్గా అక్కడ ఎందుకు వెళ్ళటం, కిషన్లోకి దిగి నైట్ స్టే చేసి, ఎందుకంటే నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి. నేను చెప్పాను కదా, నాకు డే జర్నీస్ ఏంటంటే మనకి డేలో ఏమన్నా సైట్స్ ఇలాంటివి విజిట్ చేసి నైట్ స్లీప్ టైంలో కవర్ చేయడం అనేది బెస్ట్. బట్ మనం అనుకోవడం జరగవు కదా, ఎందుకంటే ఇక్కడ ట్రైన్లు మనలాగా నైట్ ట్రైన్లు చాలా తక్కువ ఉంటాయి. నైట్ ట్రైన్స్ బాగా ఉంటాయి. అసలు ఎక్కువ చెప్పాలంటే 75 to 80% నైట్ ట్రైన్సే ఉన్నాయి ఇక్కడ. సూరత్తాని నుండి కూడా మార్నింగ్ ఒక ట్రైనే ఉంటుంది, ఈవినింగ్ 6 తర్వాత నుండి 5-6 ట్రైన్స్ ఉంటాయి. మరి ఇటు నార్త్ సైడ్ ఇప్పుడు అయుతాయకి ఏంటంటే ఈ 2 o'clock నుండి నైట్ 7-5 వరకు ఒక 6 dozen ట్రైన్లు ఉన్నాయి. కానీ ఇక్కడికి దీని తర్వాత ఇంకో 4 ట్రైన్లు ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్రెస్లు, స్పెషల్ ఎక్స్ప్రెస్లు. ఇదేమో ర్యాపిడ్. చెప్పే కదా ఇక్కడ 3 రకాలు ఉంటాయి మనకి, ఆర్డినరీ, లోకల్ ఆర్డినరీ. లోకల్ ఆర్డినరీ ఒకటే, పేరు బట్టి మారుతూ ఉంటుంది.
ర్యాపిడ్, ఎక్స్ప్రెస్, స్పెషల్ ఎక్స్ప్రెస్ అంటే ఏమి ఉండదు. స్పెషల్ అని చెప్పేసి డబ్బులు ఎక్కువ తప్పడం అంతే. సో ఇది ర్యాపిడ్ అంటే మరీ ఎక్స్ప్రెస్ కాదు, మరీ ఇది కాదు, లేట్ అవుతూ ఉంటుంది ఒకసారి. ఇప్పుడు ఇది 9:30కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో అన్ని ట్రైన్లు ఏంటంటే చియాంగ్ మై ఏంటంటే హిల్ మీద, మౌంటైన్ మీద ఉంటుంది కాబట్టి నేను వెళ్ళే ప్లేస్ కిక్సన్లోపు నుండి చియాంగ్ మై 8 hours అంట. అంటే మరి 8:30 దిగుతుంది ఆల్మోస్ట్. మార్నింగ్ 4:10, 4:15కి వెళ్తుందంట. సో ఆల్మోస్ట్ 7.5 to 8 hours జర్నీ ఇది నేను దిగే లొకేషన్ ఉండే. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే కిక్సన్లో. అక్కడ నైట్ స్టే చేసి ఇంకా హోటల్ రిజర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ ది వేలో చూసుకుని బుక్ చేసుకోవాలి. నేనేంటంటే నాకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, బ్యాంక్సీ సెంట్రల్ స్టేషన్లో వచ్చాం కదా, నేను బుక్ చేస్తున్నా, నాకు విండో సీట్ ఇస్తారా, ఉన్నాయి నేను ఆన్లైన్లో చూసాను ఇందాకరా అని చెప్పేసి చెప్తే మానిటర్లో తిప్పి ఏమి సీట్ కావాలి చూస్ చేసుకున్నా, నాకు విండో సీట్ కావాలని. సో ఆన్లైన్లో ఏంటంటే నేను ఆన్లైన్లో ఆల్రెడీ రెడీగా పెట్టుకుని ఉన్నా స్టేషన్లో దగ్గర పెట్టేద్దామని. కాకపోతే ఆన్లైన్లో ఇప్పుడు ట్రైన్ డిపార్చర్ 2:15 అంటే 11:45 12 కల్లా 11:45 కాదు 12:45 1 కల్లా ఆన్లైన్ బుకింగ్ తీసేస్తాడు. సో ఏంటంటే కనీసం మినిమం 2 hours 2.5 hours ముందు బుక్ చేసుకుంటే మనకి బెస్ట్. చియాంగ్ మై ఓవర్ హైప్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఏమో అక్కడ వెళ్ళేదాకా మనకే తెలియదు ఏముంది అక్కడ. కానీ ఎవరిని అడిగినా, నాకు ఎదురుపడిన, నాకు తారసపడిన, ఇలా ఎంతమంది ఎదురొచ్చి టూరిస్ట్ రకరకాల మాట్లాడుతూ ఉంటాం కదా, చియాంగ్ మై ఎక్కడ చూసినా, ఇది సూరత్పానీలో ఆ కోయిసములో కూడా చియాంగ్ మై అసలు నేను 2 days ఫిక్స్ చేస్తే 5 days ఉన్నాను అలా చెప్పుకుంటున్నారు. మరి అది ఓవర్ హైప్ చేస్తాం మరి ఏం తెలియదు. కానీ అక్కడ ఏముందో మనం మాత్రం 2 days. ఎందుకంటే ఇవాళ 18th day. ఈ వాన కొన్ని ఇబ్బందుల మూలన మనకి ఆల్మోస్ట్ యావరేజ్గా 4 days పోయింది. అంటే ఈ పాటికి అవి కూడా కవర్ చేసుకోవాలి. అవి కవర్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావాలి. సో ఇక్కడంతా ఎక్స్ప్రెస్ లాగానే ఉంటుంది. ఇక్కడ నుండి టక్క పట్టడమే. ఇబ్బందులు ఉన్నాయి కొన్ని, కానీ ఏం చేయలేము, మ్యాక్సిమం కవర్ చేస్తాను. నిన్న యాన్షియంట్ సిటీకి వెళ్ళడం వల్ల నాకు ఇంకొక షెడ్యూల్ పెరగచ్చు ఇంకా. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ దానిలో ఉన్నాయి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్. అవి ఇనీషియల్గా నా ప్లాన్లో లేవు. 1 or 2 sites యాడ్ అయినాయి. సో అవి కూడా కవర్ చేస్తాం. సో అది అలా ఉపయోగపడింది. అది ఏంటంటే నిన్న మనం యాన్షియంట్ సిటీకి వెళ్ళినప్పుడు దానిలో కొన్ని ఏంటంటే ఈ కంట్రీలో ఈ లొకేషన్లో ఇవి ఉన్నాయి, దాని రిప్లికాస్ ఇవని చెప్పి మెన్షన్ చేశారు. అక్కడికి వెళ్ళటం వల్ల నాకు ఆ ఒరిజినల్ లొకేషన్ ఎలా అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు 2:15కి డిపార్చర్ ఇది ట్రైను. ఇటు చూడొచ్చు బ్యాంక్సీ సెంట్రల్. ఇది మనకి ఏంటంటే ఇక్కడ తెలుసు కదా, ట్రైన్లు మొత్తం ఇక్కడ మనకేం ఉండదు ఇక్కడ థాయిలాండ్ ట్రైన్లు. సో ఇలా ఉంది స్టేషన్ బయట. మనకేంటంటే అది అలా తీసేస్తారు ఫస్ట్, అంత గ్యాప్ ఉంటుంది ఏది ట్రైన్కిను దానికి. ఇప్పుడు చూడండి ఇది బయలుదేరే టైం అయింది కదా, తీసేస్తున్నారు. సో మనకేంటంటే రిజర్వ్ చేసుకున్నప్పుడు ఈవెన్ ఇది అండర్ రిజర్వ్ వచ్చినా ఇది అంతా రిజర్వ్డే, జనరల్ అంటూ ఏముండదు. నేను జనరల్ టికెట్ కొనుక్కున్నాను అనదు, ఏదైనా కౌంటర్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో జనరల్ అంటూ ఏం లేదు, మీరు ఆర్డినరీ. కాకపోతే ఏంటంటే ఎక్స్ప్రెస్లో ఒక రేట్ ఉంటుంది, లోకల్లో ఒక రేట్ ఉంటుంది, ర్యాపిడ్లో ఒక రేట్ ఉంటుంది. ఇది క్లాస్ 3 సీటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను కూర్చుంది క్లాస్ 3 సీటింగ్. లాస్ట్ మినిట్లో ఇది అన్ప్లాన్డ్ ట్రావెలర్స్ ఉంటారు, టూరిస్ట్ ఉంటారు కదా నాలాగా, వాళ్ళకి ఇదనమాట. ఇది దీనిలో ఏంటంటే బెనిఫిట్ ఇది ఇలా ఉంటుంది. మనకేంటంటే ఈ మధ్యలో ఐరన్ లాగా ఫ్రేమ్లు కూడా ఏమి ఉండవు, ఇలా ఓపెన్ అంతా. ఇక్కడ రియల్ సిస్టమ్ ఏంటో కానీ యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, అది పొరపాటున మనం పెద్దలైనా ఇదిగో ఇలాంటి కుతూహలంగా పెడతాం కదా మనం. ఒక్కొక్కసారి గాడి కొందనుకో ఇలాగే పెడతాం బయటికి. కాకపోతే ఎలక్ట్రిఫైడ్ కాదు కాబట్టి పోల్స్ తక్కువ ఉంటాయి. ఇదంతా డీజిల్ లోకోమోటివ్ నడుస్తాయి కాబట్టి రోడ్ మొత్తం. సో కానీ అయినా కానీ ఇట్స్ నాట్ సేఫ్ నా ఉద్దేశంలో, ఇది అంత సేఫ్ కాదు. సో నా పక్కన ఒక ఎస్ఆర్టీ రెడ్ లైన్ వచ్చింది. రెడ్ లైన్ అనేది అక్కడ పక్కన వెళ్తుంటాం.
అమ్మయ్య తీసాడు. ఏంటిది ఇప్పుడు వెనక్కి వెళ్తుందా? నేను రివర్స్లో బుక్ చేసుకున్నానా? అంతేనేమోలే. ఇప్పుడు టికెట్లు దొరకటమే సాధనం అనుకుంటే విండో సీట్ కావాలంటే మరి ఇంతే ఉంది. సో ఇది బ్యాంక్సీ స్టేషన్కి బై బై చెప్పేసి మళ్ళీ వద్దాం. అది బయటికి వచ్చేసాం. ఇక ఇక్కడ మనలాగా బోట్లు ఉంటాయి కానీ ఈ పెద్ద కొంచెం మోడర్నైజ్ చేశారు ఇది. సో వాతావరణం కూడా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే వర్షాలు బేపత్సంగా పడుతున్నాయి ఇక్కడ సౌత్లో. మనం మంచి పని చేసాం. ఫుకెట్లో నేను వచ్చేసిన నెక్స్ట్ రోజే వరదలంట, మొత్తం 15 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారంట, మొత్తం ఫ్లడింగ్ అంట మొత్తం. సో అది ఆపోజిట్ చూడండి ఎలా ఉందో ప్లాట్ఫారమ్స్ మొత్తం. అటు సైడ్ వచ్చేసి బ్యాంకాక్ స్కైలైన్ ఇటువైపు కూడా ఉంది. ఇటువైపు అంతా ఇదే, ఎంత స్టేషన్లోకి వెళ్తాం ఇదంతా చూడండి. మొత్తం ట్రాక్స్ కింద, మనం పైన చూడండి. మళ్ళీ కింద లోకల్ ట్రైన్లకి కంప్యూటర్ ట్రైన్లు ట్రాక్లు అయ్యి, దీనిపైన ఇంకో ట్రాక్ ఉంది. దాని కింద ఇంకో ట్రాక్ చూడండి నేల మీద. అది సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్. ఇది సెకండ్, మనం వెళ్తుంది సెకండ్. పైన ఇంకో లెవెల్, థర్డ్ లెవెల్. బ్యాంకాక్ స్టైల్ అయినా ఘోరంగా. అటేపు ఉంది. మొత్తం స్టేషన్ చూడండి ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయో కింద. అన్ని ట్రైన్లు అక్కడ పెట్టున్నాయి, లోకల్ ట్రైన్లు. ఇటువైపు కూడా ఉంది. బట్ ఇటువైపు కంటే నేను కూర్చున్న సైడే బేభత్సంగా ఉంది సిటీ. ఇది ఇవన్నీ నైట్ క్యాప్చర్ అవుతుంది, మార్నింగ్ వస్తేనే క్యాప్చర్ అవుతాయి ఇలాంటి అన్నీ.
షేక్ అయిపోతుంది. రివర్స్లో పెట్టాం కదా, ఇందాక నుండి వేరే సైడ్ చూపించాను. సో ఇటు సైడ్ ఏమీ లేదు, ఇటు సైడ్ చూపిస్తాను. చూడండి ఒకసారి స్కై స్క్రాప్ చాలా బాగుందండి. అంతా అటువైపు కూడా ఉంది సిటీ. లో కెరీర్ ట్రైన్స్ ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడికి వస్తాయి. అంటే అన్నీ ఉంటాయి బట్ ఎక్కువ. ఎంత ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తున్నాను, ఫ్లైట్స్ ఉన్నాయి. అదిగోండి కార్గో టెర్మినల్ అని రాసింది. డాంగ్యాంగ్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఆఫీస్ అంట. ఇటు వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్తాం. వర్షం పడుతుంది, వర్షం మొదలైంది. అది మనం ఊరు వచ్చినా వర్షమే, ఊరు వదిలి వెళ్తున్నా వర్షమే. అదిగోండి ఫ్లైట్లు ఇక్కడ నుండి చూడండి ఎక్కువ కనపడతాయి. లోపల మీకు కనపడుతుందంతా ఎయిర్పోర్ట్. బయట పెట్టలేను, వర్షం బీభత్సంగా పడుతుంది, అంటే తుప్పుడుగా పడుతుంది. ఇది ఎయిర్పోర్ట్ అది తెలిసి ఇక్కడ ఆపుతుంది అనుకుంటా స్టేషన్లో. అది ఎయిర్పోర్ట్ ఆనుకునే ఉంటుంది ఇది స్టేషన్. సో మనం ఫస్ట్ స్టాప్ కూడా ఇదే. అదిగో డాంగ్యాంగ్. అదంతా మీకు అంత కనపడుతుందంటే ఎయిర్పోర్ట్. చాలా ఫ్లైట్స్ హాల్ట్ అయి ఉన్నాయి. అండ్ అదిగోండి ఎయిర్ ఏషియా ఒకటి హబ్ అనుకుంటుంది స్టేషన్కి పక్కన బయట. ఎయిర్ ఏషియా సో డాంగ్యాంగ్కి మెట్రో కనెక్టివిటీ ఉంది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది, కంప్యూటర్ ట్రైన్ కనెక్టివిటీ, 3 రకాల ట్రైన్లు కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది. అది అదే ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇది టెర్మినల్ 2 డాంగ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బోర్డు కూడా ఉంది. ఇదంతా పార్కింగ్ గరాజ్లో ఇది టెర్మినల్ 2 మళ్ళీ డాంగ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదేమో డొమెస్టిక్ టెర్మినల్. T2 and T1 రెండు సపరేట్గా మెన్షన్ చేసాం. ఇందాకనేమో కార్లు వెయిట్ చేస్తాయి చూసారా, కనపడతాయా బస్సులు కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఇంటర్మీడియట్ స్టేషన్ ధరువా అని కొంచెం నేను బాగా పెద్దగా అయుతాయ స్టేషన్ కూడా దాటేసాను. 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి స్టేషన్లో. కొంచెం నీట్గా ఉంటుంది. 3 ప్లాట్ఫామ్స్ వచ్చి కొంచెం వైడ్గా మొత్తం. ధరువా అంటే స్టేషన్ పేరు ధరువా. ఇది ర్యాపిడ్ ట్రైన్. ఏంటంటే మరీ అన్ని స్టేషన్లు ఆగకుండా కొన్ని ఇంపార్టెంట్ స్టేషన్లోనే ఆగుతుంది. అది అంతే అయిపోయింది. ఇంటర్మీడియట్ స్టేషన్కి వచ్చాము. దీని పేరు లాపుబురి అంట. పెద్దగానే ఉంది కొంచెం. చూడండి కోతి బొమ్మ అటువైపు పెట్టారు, ఇటువైపు పెట్టారు. స్టేషన్కి 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి.
ఆ 3 నెంబర్ ప్లాట్ఫామ్ చూడండి ఎంత ఉందో, 2 అడుగులు అంతే. మెయిన్ ఇటు పక్కన ఫస్ట్ ప్లాట్ఫామ్కి 2 వైపులా ఇచ్చాడు ట్రైన్ ఆగేది. ఇది ట్రాక్ మొత్తం కొత్తగా వేసే మెషిన్ అనుకుంటా. అది ఇంటర్మీడియట్ స్టేషన్ బన్మీ అని, బన్మీ BAN అని. మీరు చూస్తే స్టేషన్ చాలా మోడర్నైజ్ చేస్తున్నారు మొత్తం. పాత తీసేసి ప్లాట్ఫామ్ ట్రైన్ లెవెల్ తీసుకొచ్చి, ఇదిగోండి ఇప్పుడు జనాలు నడుస్తున్నారు చూసారా కింద ప్లాట్ఫామ్ మీద, ఆ లెవెల్లోనే ఉంది. బట్ మొత్తం ఇటు చియాంగ్ మాయ్ రూట్లో చాలా వరకు మోడర్నైజ్ చేస్తున్నారు తీసుకొచ్చి. ఇటువైపు కూడా చూసారా మొత్తం మోడర్నైజ్ చేస్తున్నాడు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు కట్టి స్టేషన్లన్నీ. బాన్మీ అంట స్టేషన్ పేరు, BAN అన్నది. సో చాలా